ఇబ్రహీం అనేటువంటి వ్యక్తి 4 సార్లు నువ్వు ఎమ్మెల్యే అయితే నాకేంటిదా అన్నాడంటే చంద్రబాబు నాయుడు గారికి నిజంగా సీనియర్ సిటిజన్స్ మీద ప్రజాప్రతినిధుల మీద గౌరవం ఉంటే దాని మీద విచారణ జరిపించి ఇబ్రహీం అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతన్ని తక్షణమే విధుల నుంచి తొలగించాలి, రిమూవ్ ఫ్రమ్ సర్వీస్. ఎందుకంటే ఇది ఈ రోజు జరిగింది ఇంతటితో పోదు. రేపు అన్ని పార్టీలకు ఇదే విధంగా చేసిన తర్వాత కూడా గతంలో నువ్వు చేయలేదా, నువ్వు అప్పుడు ఏం చేసావు చంద్రబాబును ప్రశ్నించేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి నేను ఖచ్చితంగా ఎన్నికలకు సంబంధించి అధికారులు, పోలీసు అధికారుల అత్యుత్సాహం ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులు చేశారు. నేను అనేక సందర్భాల్లో చెప్పాం, అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు. కానీ మీరు చేసేటువంటి పొరపాట్లు, మీరు దగ్గరుండి చేయించేటువంటి పొరపాట్లు మాత్రం ఖచ్చితంగా రేపు ఈ పాపాలన్నీ మీ పాలిట శాపాలలాగా ఉంటాయి. వీటిని ఎవ్వరు విడిచిపెట్టాం. కాబట్టి మీరు ఏదో దౌర్జన్యం చేశాం, దబాయించాం, ఉన్నటువంటి ఎమ్మెల్యేల దగ్గర సంకల్పం గుర్తుకున్నామంటే మీ కాల పరిమితి 5 సంవత్సరాలు ఉంటుంది, ఇంకా 4 సంవత్సరాలు ఉంటుంది. ఆ 4 సంవత్సరాల తర్వాత మీరు చేసేటువంటి తప్పులకు సస్పెన్షనే వస్తుందో, లేదా రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ వస్తుందో, లేదా తీవ్రతను పెట్టి జైల్లో కూడా పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందో. కాబట్టి అటువంటి పరిస్థితులకి దారి తీసేటువంటి విధంగా మీ ప్రవర్తనలు ఉన్నాయి. ఇది మంచిది కాదు అనేటువంటిది అధికారులు గ్రహిస్తే మంచిది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అధికార పార్టీకి సంబంధించి వంతపాడేటువంటి వాళ్ళు ఎవరికైనా సరే ఒక 5 సంవత్సరాల కాల పరిమితి ఉంటుంది. 1 సంవత్సరం దాదాపుగా గడిచిపోయింది. కాబట్టి ఇటువంటి వాళ్ళందరి మీద కూడా విచారణ జరిగితే రేపు వీళ్ళందరూ తప్పించుకుంటారు, ప్రజాప్రతినిధులు తప్పించుకుంటారేమో కానీ మీరు మాత్రం బలైపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పటికే ఎక్కడెక్కడైతే అన్యాయాలు జరిగాయో అన్నిటి మీద కూడా ఇప్పటికే ప్రజలు పాపం రైతులు తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ మీద జరిగినటువంటి దాడులు ఏదో ప్రజాస్వామ్యం మీద జరిగినటువంటి దాడిగానే భావించాలి. మాకు అర్థం కానిదల్లా చంద్రబాబు నాయుడు ఇన్ని ఘోరాలు నేరాలు చేసి ఈ ఎన్నికలు జరపకుండా అతనికి సంబంధించినటువంటి వాళ్ళు ప్రకటించుకుంటే పోయిండేది. కానీ ఒక బిల్డప్ ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు. అంటే తెలుగుదేశం పార్టీ తిరుగులేనటువంటి శక్తిగా ఉంది రాష్ట్రంలో. కాబట్టి మేము అన్నిటిలో గెలిచాం అనేటువంటిది ఇది గెలుపు అని భావిస్తే ఇంతకన్నా దౌర్భాగ్యం ఒకటి లేదు. ఇది చంద్రబాబు పరిపాలనలో ఒక చీకటి అధ్యాయంగా, ఒక రక్తపు మరకతో కూడుకున్నటువంటి దాడులు, దౌర్జన్యాలు, కొట్లాటలు, వాళ్ళ మీద హింసాత్మక సంఘటనలు ఇవన్నీ చోటు చేసుకునేటువంటి పరిస్థితికి సాగునీటి సంఘాలకు సంబంధించినటువంటి ఎన్నికలకు రావడం దౌర్భాగ్యం, దురదృష్టం. ఎప్పుడు ఎన్నడూ చూడనటువంటి పరిస్థితిని ఈరోజు చూసాం. ఎందుకంటే నీరు చెట్లో గతంలో మీకు ఉన్నటువంటి నాయకులు దోచుకున్నారు. మీరు మాన్యువల్ కింద మీరు రికార్డ్ చేసి యంత్రాలతో పనులు చేసి మాన్యువల్ బిల్ 5 రెట్లు అధికంగా తీసుకున్నారు. కోర్టుకు వెళ్లి రకరకాలైనటువంటి విన్యాసాలని ప్రదర్శించి ఆ డబ్బులు వసూలు చేసుకున్నారు. దానివల్ల మరలా ఈరోజు అదే విధంగా పనులు ఇస్తాడు. మనం దోచుకుందాం అనేటువంటి ఆలోచనతో కార్యకర్తలు, దోచి పెడదాం అనేటువంటి ఆలోచనతో చంద్రబాబు కొడుకు లోకేష్ అందరూ కలిసి చేసినటువంటి దుర్మార్గమైనటువంటి సంఘటన. దీన్ని ఖండిస్తున్నాం. ఎందుకంటే బాధ ఎందుకు కలిగిందంటే మేము ఒకవేళ దాని నుంచి తొలిగాం, మేము దాని గురించి పట్టించుకోలేదు. ఎందుకంటే బహిష్కరించాం, మాకు తెలుసు కాబట్టి తొంతంత. అయినా రైతులు ఎవరన్నా ఉండి నాకు ఆయకట్టు ఉంది, నా ఆయకట్టుకు సంబంధించి నాకు శ్రద్ధ ఉంది, దానికి సంబంధించినటువంటి కాలువల విషయంలో కానీ రేపు నేను ప్రశ్నించడానికి నేను దీనికి ప్రాతినిధ్యం వహించాలని వెళ్ళినటువంటి వాళ్ళని, మీ స్వార్థ ప్రయోజనాలతో ఓళ్లలో లేనటువంటి వాళ్ళని, ఎక్కడెక్కడో బయట ఉన్నటువంటి వాళ్ళని, ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళని ఓటర్లుగా చేర్చి మీ ఇష్ట ప్రకారం మీరు ఇది ఒక ప్రహసనంగా మార్చి రకరకాలుగా ఇబ్బందులు పెట్టారు. కాబట్టి దీన్ని ఎన్నికలు అంటారా ఏమంటారా అనేటువంటిది చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి ఎవరు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి నేను అందరికీ చెప్పేది, మీరు నిజంగా మీ అంతరాత్మను అడిగి, మీ మనస్సాక్షిని అడిగి మీరు సిగ్గుతో తలదించుకోవాలి. ఏమన్నా పూలమాల తెచ్చినా, శాలువులు ఇచ్చినా కప్పించుకోబాకండి. ఇది సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి సంఘటన. కాబట్టి ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళ పూలమాల వేస్తున్నా కూడా మిమ్మల్ని చీకుట్టినట్టుగా భావించండి, శాలువా కట్టినా కూడా మిమ్మల్ని దూషించినట్టుగా భావించండి. ఎందుకంటే రైతులు మిమ్మల్ని దూషిస్తున్నారు, మిమ్మల్ని చీకొడుతున్నారు, మిమ్మల్ని తోలనాడుతున్నారు మీరు జరిగినటువంటి సంఘటనకు సంబంధించి. కాబట్టి ఇది సరైనటువంటి విధానం కాదు. కాబట్టి తెలుగుదేశం పార్టీ నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో రైతుల మీద జరిగినటువంటి దాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని